మా పాపే అన్నా, ఊరికే గోల్ చేస్తుందంతే. అబ్బా సరే, ఒకసారి కిందకి దించండి చూద్దాం. ఎలా గోల చేస్తుందో నేను చూస్తా. బాస్, నీ దారేదో నువ్వు చూసుకోవచ్చుగా. చిన్నపిల్లలు అల్లరి చేస్తే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. కిందకి దించు తమ్ముడు, దించండి రా. దించమంటే అలా చూస్తారేంటి? దించో. పాపా, వీళ్ళు మీ వాళ్ళేనా? లేదు, దొంగలు నన్ను ఎత్తుకుపోవాలని చూస్తున్నారు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వీళ్ళని పంపించేసి వస్తాను. భయపడకమ్మా. ఇప్పుడు చెప్పండి రా, పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచారా మీది? అవునరా, ఏం చేస్తావు? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా ఎవరితోనో ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు ఇతను. ఖుషి ఎటు వెళ్ళిందో ఏంటో. వచ్చేటో చంపేస్తాను నాకు కొడకల్లారా ఇంకోసారి ఇక్కడ కనబడితే. నీకు ఫైటింగ్ వచ్చా? కరాటే, బాక్సింగ్ అన్నీ వచ్చు, కానీ ఇలాంటి ఆకు రౌడీల్ని తన్నడానికి అవన్నీ అవసరం లేదు పాప. సరే పద, మీ ఇల్లు ఎక్కడ? అక్కడ దిగబెడతాను. వెతకాలి. ఓ, దారి తప్పొచ్చావా? అలా చూస్తూ వెళ్దాం, నా ఇల్లు గుర్తు పెడతాను. అవునా, సరే వెళ్దాం పద. ఇదిగో. ఖుషి, విశ్వ ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? హలో హలో జాను. చెప్పు విశ్వ. ఏం లేదు, ఊరికే చేశా.
ఏం చేస్తున్నావు? విశ్వ, నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. జాను జాను ఎప్పుడు లేంది ఫోన్ కట్ చేసింది. ఎవరితో మాట్లాడుతున్నావురా? నీ గర్ల్ ఫ్రెండా? జాను అమ్మా. ఎవరు? ఆ రోజు మన ఇంటికొచ్చిందే హ్మ్, ఆ అమ్మాయా? అవును, ఆ అమ్మాయి. నువ్వు ప్రేమించిన అమ్మాయితో మాట్లాడకుండా నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావా? అమ్మా, నీకొక విషయం చెప్పలేదు. నేను ఇష్టపడ్డ అమ్మాయికి నేను ప్రేమిస్తున్నట్టు ఇంకా తెలీదు. అదేంటి నాన్నా? తెలియకుండా అది ప్రేమెలా అవుతుంది? అందుకే కదా నాన్నకు కూడా తన గురించి చెప్పలేకపోయాను. అర్థమైంది. ఆ అమ్మాయికి చెప్పలేనప్పుడు వాళ్ళమ్మా నాన్న దగ్గరకు వెళ్ళి నీ ప్రేమ గురించి ఎలా చెప్తావు? ఆ అమ్మాయిని ఇక్కడికి ఎలా తీసుకురాగలుగుతావు? చూడు నాన్నా, నీ మనసులో మాట చెప్పకపోతే తనకు నీ ప్రేమ విషయం ఎలా తెలుస్తుంది చెప్పు? తను ఎలా రియాక్ట్ అవుతుందో అని కొంచెం టెన్షన్గా ఉందమ్మా. ఒకవేళ కాదన్నదనుకో, నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది. అదే అవునన్నదంటే నీకు మంచి భార్య అవుతుంది. లేట్ చేయకుండా త్వరగా చెప్పేసి, సరేనా? ఉమ్, సరే అమ్మా. ఏయ్, అమ్మ తులసి వచ్చారా? పాప దొరికిందా? లేదు నాన్న. మేం కూడా వెళ్ళి వీధి చివరి దాకా చూసాం నాన్న. ఆ పిల్ల ఇక్కడికే వచ్చిందని ఎవరు చెప్పారు? అక్కడ అంత పెద్ద బంగ్లాను వదిలి ఈ రాత్రిపూట మనీళ్లు వెతుక్కుంటూ వస్తుందా? మనసుంటే మార్గాలెన్నో ఉంటాయే. మీ మొగుళ్ళు శుభ్రంగా తిని అదిగో ఆ వీధి చివరి దాకా 5-6 అడుగులు వేసొచ్చారు. చంటి పాపను వెతికి పట్టుకుని మాత్రం రాలేదే. నాన్న, పాప దొరికిందమ్మా? లేదు నాన్న, ఎవరిని అడిగినా చూడలేదని అంటున్నారు. మన ఇంట్లో వాళ్ళే ఇంతమంది తిరిగి తిరిగి అడిగితే జనం ఏమనుకుంటారు? అదిగో తులసి కూడా వస్తుంది. అమ్మా తులసి, పాప కనబడలేదా? లేదు దినా, చుట్టుపక్కలంతా వెతికాను. చిన్న పిల్ల ఎక్కడ దారి తప్పిందో ఏమో. ఖుషి, ఖుషి, ఖుషి! బాబు, ఆగు బాబు, బాబు! ఖుషి, ఖుషి! లక్ష్మక్క, మీ పాప? బాబు, పాప మాకు తెలిసిన పాపే. వీధులన్నీ వెతుకుతున్నాం బాబు. దేవుళ్ళ నువ్వే తీసుకొచ్చావు. సరే రండక్క, ఇంటి దగ్గర దిగ పెడతాను. పక్కనే కదమ్మా నిల్లు. నువ్వు కూడా రా, భోంచేసి వెళ్దువు గాని. లేదులే అక్క, బాగా లేట్ అయిపోయింది కదా, నేను ఇంటికే వెళ్తాను. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే. బాయ్ పాప. బాయ్ బాబు. బాయ్. బాయ్ అక్క. బాయ్. ఇంటికి వెళ్దాం పదా. బే 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 హే నోర్మై, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం రాము, లక్ష్మికి పాప దొరికిందా? అమ్మా తులసి, ఖుషి, ఖుషి, ఖుషి! తులసి అమ్మ, తులసి అమ్మ! అమ్మ, తులసి అమ్మ! ఖుషి, నా బంగారు తల్లి, ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావు? నీకోసం అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? తులసి
తులసి అమ్మ ఆ ఇంట్లో ఎవరు నా గురించి ఆలోచించరమ్మా. ఏ మేం పట్టించుకోవాలా? నా భవిష్యత్తు మీరే అని ఆ పిల్ల అందనుకో, అలాగే నా బుజ్జి తల్లి అని అట్టి పెట్టేసుకుంటే పొద్దున్నే పేపరోడు పాలోడు రాడు, పోలీసులు వస్తారు. రే, ఆ పసిపాప దొరికిందని సంతోషించకుండా ఏవేవో ఊహించుకుని భయపడతారు ఎందుకురా? ఖుషి, ఎక్కడికి వెళ్ళావమ్మా నువ్వు? ఇంటికొచ్చి తులసి అమ్మని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. చూసావుగా, ఇప్పుడు వెళ్ళిపోమంటావా ఏంటి కీర్తి? అలా కాదక్కా, వాళ్ళకి ఫోన్ చేయమని చెప్తున్నాను. పాప ఇంటికొచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు. ఎందుకమ్మా హడావిడి చేస్తారు? ఖుషి నీకెక్కడ దొరికింది లక్ష్మి? అదే అత్తయ్య, ఆ రోజు నా తమ్ముడని పరిచయం చేశానే, మన ఇంటికొచ్చారు. తులసి జీవితం బాగుంటుందని చెప్పాడు. ఆ కుర్రోడే ఖుషి నీటి తీసుకొస్తుంటే నేను చూశాను. తులసి జీవితం బాగుందని ఏ పంతులు గారు చెప్పలేదు. ఈ మహానుభావుడు ఎలా చెప్పాడో మరి. రే, తులసి భవిష్యత్తు గురించి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళకే నమ్మకం, గౌరవం ఉన్నాయి. అవునమ్మా, అంకుల్ చాలా మంచివారు. రౌడీలు నన్ను ఎత్తుకుపోతుంటే వాళ్ళని కొట్టి నన్ను కాపాడారు. అమ్మా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళనమ్మా. నన్ను వెళ్ళమని చెప్పకమ్మా. ఖుషి, మీ అమ్మని విడిచిపెట్టి నువ్వు వెళ్ళకమ్మా. మమ్మల్ని కూడా పోలీసులు విడిచిపెట్టరు. ఇప్పుడు సంతోషమేనా నీకు? అమ్మా ఖుషి, నువ్విక్కడే ఉంటే మీ అమ్మకి సమస్య కదా. వాళ్ళొచ్చి మళ్ళీ గొడవ చేస్తారు. ఈ పూట అమ్మ దగ్గరే ఉండి పొద్దున్నే వెళ్ళిపోతాను. అక్క, ఖుషి తినిందో లేదో ఏదైనా తినిపిద్దు గాని పద. అందరం భోంచేద్దాం. పదండి పదండి. రండమ్మా. మేడం, పాపని నేనే అప్పచెప్దామని. వావ్, చాలా బాగా నటిస్తున్నావు. చెప్పానుగా సుప్పు, వాళ్లే ఖుషిని దాచిపెట్టి నాటకాలు ఆడి ఉంటారని. చూడమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. పాప మాకు రాత్రే దొరికింది. జోకులేయకండి. దొరకడానికి అదేమైనా వస్తువా? రే సంతోష్, హరీష్, చెప్పండ్రా. ఆ కోటీశ్వర్లతో ఏం మాట్లాడతావమ్మా? ఏమన్నా మమ్మల్ని టార్గెట్ చేసేలా ఉన్నారు. ఒరే ఒరే, మిమ్మల్ని వాళ్ళతో కుస్తీ పట్టమని చెప్పట్లేదురా, జరిగింది చెప్పమంటున్నాం. వాళ్ళకంత ధైర్యం ఉంటే నా పెళ్ళైన కొత్తలోనే స్వతంత్రంగా బ్రతికేవాళ్ళం. చూడండి, మీరొచ్చి మమ్మల్ని బెదిరించగానే మేమందరం బెంబేలెత్తిపోయిన మాట నిజం. ఆ తర్వాతే మా అత్తయ్య ఆడపడుచులు ఖుషీని వెతకడానికి వెళ్లారు. లక్కీగా ఫైండ్ అవుట్ కూడా చేయగలిగారు. పాపని రాత్రే మీకు అప్పచెబుదాం అనుకున్నామమ్మా.
కానీ పాప ఈ ఒక్క పూటకైనా మీ ఇంట్లో ఉండనివ్వండి అని అడిగేసరికి మేం కాదనలేకపోయాం. ఓ చిన్నపిల్ల అడిగితే కాదనలేకపోయారు. నేను మాత్రం నా మేనకోడలు ఏమైపోయిందా అని టెన్షన్తో చచ్చిపోవాలా? వాళ్ళు చెప్పే కట్టుకథలు నమ్మకు సుప్పు. మనం వచ్చి వార్నింగ్ ఇచ్చినందుకే కుషిని చూపిస్తున్నారు. చూడండి, నిజం చెప్పినా మీరు నమ్మట్లేదంటే మీతో ఇక మాట్లాడడం అనవసరం. మేం కూడా టైం పాస్ చేయడానికి ఇక్కడికి రాలేదు. ఏ ఖుషి, పద వెళ్దాం. నేను రాను. తులసి అమ్మ దగ్గరే ఉంటాను. వేషాలు వేయకుండా పద. రా. అమ్మా అమ్మా మేడం, తులసి అమ్మ, నేను ఇక్కడే ఉంటానమ్మా. ఖుషి పద, రా రా. అమ్మా, ఖుషి, నన్ను విడిచిపెట్టద్దమ్మా, ప్లీజ్ ఖుషి రా. ఖుషి రా, ఇంటికి వెళ్దాం. పోనీ. అమ్మ, తులసి అమ్మ, నేను వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటాను. ఏడవకమ్మా. నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదమ్మా. ఖుషి రా. అమ్మా, నన్ను విడిచిపెట్టకమ్మా, ప్లీజ్ అమ్మా. ఖుషి, ఖుషి రా. ఖుషి తులసి అమ్మ, తులసి అమ్మ. ఖుషి, ఖుషి, నన్ను వదిలు. అమ్మా అమ్మా ఖుషి. తులసి అమ్మ, నేను వెళ్ళనమ్మా. అబ్బబ్బబ్బబ్బా, సెంటిమెంట్ మాటలు ఎలా నేర్పించిందో విన్నావా సుప్పు? వీళ్ళ సావాసంతో చెడిపోయింది అది. పద ఖుషి రా. అమ్మా, నేను వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటానమ్మా. చెప్పమ్మా. ఏయ్, ఏంటి అతి చేస్తున్నావు? నిన్ను నా చెయ్య పట్టుకుంటావా? పాపని మేము మీకు ఇవ్వమని అనటం లేదు మేడం. చిన్నపిల్లలు మొండికేస్తారు. ప్రేమ చూపించాలి. మనమే అర్థం చేసుకొని ఆలోచించి బుజ్జగించి తీసుకువెళ్ళాలి. ఏంటి మాకే క్లాస్ పీకుతున్నావా? భార్గవ్ గారు, మర్యాదగా వచ్చారు, మర్యాదగానే వెళ్ళాలి సార్. ఆహా, అలాగా, మాకు తెలీదులే. భార్గవ్ గారు, ఖుషి ఇలా రామ్మా. తాతయ్య, తాతయ్య, నువ్వు ఇక్కడుంటే మాకు భారం అవుతుందమ్మా. ఎందుకు తాతయ్య అలా అన్నారు? నువ్వు చూస్తున్నావు కదమ్మా, ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు. వీళ్ళని చూసుకోవడానికే ఈ తాతయ్యకి కష్టం అవుతుందమ్మా. నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుందా తాతయ్య? అవునమ్మా. నేను వెళ్ళిపోతాను తాతయ్య. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఆ పిల్లకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తుంటే నీ అడిపేంటి? నువ్వు ముందు లోపలికెళ్ళు.
పోతానులే. ఏడవకమ్మా. ఖుషి ఖుషి ఏడవకమ్మా. అమ్మమ్మ నేను వెళ్తాను. బాయ్. జాను పిన్ని బాయ్. ఇంకా చాలు రా. తులసి అమ్మ, తులసి అమ్మ, ఖుషి తులసి అమ్మ. ఖుషి తులసి అమ్మ. తులసి అమ్మ. అమ్మయ్యా. అక్క ఊరుకో అక్క.